హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలిటీ ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. చిరంజీవి గారికి 2026 సంవత్సరం బాగా కలిసి వచ్చిందని చెప్పి అనిపిస్తుంది చూస్తుండే. ఎందుకంటే జనవరిలో రిలీజ్ అయినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా చాలా మంచి హిట్ అయింది. అండ్ చాలా రోజుల తర్వాత ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఒక పాజిటివ్ వైబ్ తోనే స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ గారికి కవల పిల్లలు పుట్టడం, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా నిజంగా ఒక డబల్ హ్యాపీనెస్ అన్నమాట. అయితే ఇంత సంతోషకరమైన టైంలో కూడా కొంతమంది చేసిన కొన్ని ట్వీట్స్ వల్ల నిజంగా చాలా బాధాకరం అన్నమాట ఇది. ఎందుకంటే చిరంజీవి గారు మనం ఫస్ట్ నుంచి చూసుకున్నా ఆయన ప్రజల కోసం కానీ లేకపోతే ఫ్యాన్స్ ని హర్ట్ చేయకూడదు అని చెప్పి చాలా వరకు ఆయన చాలా ఒబీడియంట్ గా ఉంటారు. ఎవరి మీద నోరు జారి ఒక మాట అనే మనిషి కూడా కాదు. సో అంత మంచి మనిషిని కొన్ని ట్వీట్స్ ద్వారా హర్ట్ చేయడం జరిగింది రీసెంట్ గా. అయితే కొన్ని రోజుల క్రితం మన చిరంజీవి గారు మాట్లాడుతూ ఒకసారి ఏమన్నారంటే, మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లేటువంటి వారసుడు వస్తే బాగుంటది అని చెప్పని, అంటే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక మనవడు పుట్టాలన్న థాట్ తో ఆయన ఒక మాట అంటం జరిగింది. దాన్ని కూడా కొంతమంది ట్రోల్స్ చేయడం. ఎట్లా అంటే, చిరంజీవి గారికి ఆడవాళ్ల పట్ల గౌరవం లేదు, అమ్మాయిలంటే రెస్పెక్ట్ లేదు, అందుకనే వారసుడు కావాలంటున్నారు. అప్పటికే ఆల్రెడీ రామ్ చరణ్ గారికి ఒక పాప ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక వారసుడు కూడా ఉంటే బాగుంటుంది అని ఒక పాజిటివ్, అంటే ఒక మనవడు కావాలన్నట్టు ఆయన అనడం జరిగింది. దాన్ని కూడా ట్రోల్స్ చేయడం. ఎలా అంటే చిరంజీవి గారు అలా, చిరంజీవి గారు ఇలా, చిరంజీవి గారు అలా ఇలా అని చెప్పి ట్రోల్స్ చేయడం అనేది చేశారు. అండ్ చిరంజీవి గారికే కాదు, మనకు కూడా ఒక మానవత్వంతో మనం ఒక మనిషిని ఒక మాట అనేటప్పుడు ఆ మాట ఆయన మనసుని గుచ్చుకుంటుంది, ఆయన మనసుని నొప్పించే మాట మనం మాట్లాడకూడదన్న మినిమం కామన్ సెన్స్ అయితే ఉండాలి. ఒక ట్వీట్ చేసేటప్పుడు ఎదుటి మనిషి ఎలాంటి మనిషి, అతని ప్రీవియస్, అతని బిహేవియర్ ఏంటి, అతని ఏంటి సోషల్ మీడియాలో గానీ లేకపోతే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద గానీ అతను ఎలా బిహేవ్ చేస్తున్నారు, అతనికి సొసైటీలో ఉన్న రెస్పెక్ట్ ఏంటి అని చెప్పి మొత్తం ఆలోచించి ఒక మాట మనం మాట్లాడాలి, ఒక ట్వీట్ మనం చేయాలి. కానీ ఇలాంటి ట్వీట్ చేయడం వల్ల చిరంజీవి గారు చాలా అంటే చాలా బాధపడ్డారు. దానికి కొణిదెల ఫ్యామిలీ నుంచి లావణ్య త్రిపాఠి గారు అయితే రియాక్ట్ అయ్యి తిరిగి ట్వీట్ చేయడం జరిగింది. ఒక ఫ్యామిలీ మంచి సెలబ్రేషన్ చేసినప్పుడు ఇలాంటి ట్వీట్ ఎందుకు అవసరం కదా? ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ అ బ్యాడ్ ట్వీట్. ఇట్స్ మై ఫ్యామిలీ అండ్ ఇఫ్ సంబడి కమ్స్ టు మై ఫ్యామిలీ ఐ విల్ నాట్ లైక్ ఇట్. సో అలా చెప్పాను. one person means there can be many that one person. అయితే రీసెంట్ గా జరిగిన ఫంక్షన్ లో కూడా అడిగారు అనమాట, మీరు ఇలా రియాక్ట్ అయ్యారు, ట్వీట్ చేశారు ఏంటి అంటే, ఆవిడ ఒక మాట అన్నారు, చిరంజీవి గారు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో మాకు తెలుసు, నేను ఆ ఇంటికి కొత్తగా వెళ్ళిన కోడలైనా సరే నన్ను చాలా బాగా చూసుకుంటారు. అండ్ అంతేకాకుండా ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కానీ ఆడవాళ్ళని కానీ ఈవెన్ చిరంజీవి గారి ఇంట్లో పనిచేసే పని మనుషుల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకుంటారని చెప్పి లావణ్య త్రిపాఠి గారు చెప్పడం జరిగింది. అండ్ లావణ్య త్రిపాఠి గారు పోస్ట్ చేసినటువంటి ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఐ యూజువల్లీ ఇగ్నోర్ ట్వీట్స్ లైక్ దిస్ అండ్ లెట్ దెమ్ పాస్ ఆన్ మై టైమ్ లైన్, బట్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. దిస్ ట్వీట్ ఈస్ extremely poor taste, turning a genuinely happy moment into something unpleasant. You clearly did not know who he treats the women in his family, especially his granddaughters. Very few men can do even 1% of what he does, so it's best not to కామెంట్ ఆన్ పీపుల్ యూ డోంట్ ట్రూలీ నో. అంటే ఆవిడేం చెప్తున్నారంటే, ఐ యూజువల్లీ ఇగ్నోర్ ట్వీట్స్. ఇలాంటి ట్రోల్స్ ఇలాంటి ట్వీట్స్ ఎవరైనా చేసినా సరే నేను అసలు పట్టించుకొని వాటిని ఇగ్నోర్ చేస్తాను, బట్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ యూ. ఇలాంటివి నేను మీ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత హ్యాపీ మూమెంట్ లో ఇలాంటి ట్వీట్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఇట్స్ టర్నింగ్ ఇంటూ జెన్యున్లీ హ్యాపీ మూమెంట్ ఇంటూ సంథింగ్ అన్ప్లెజెంట్. ఒక సంతోషకరమైన వాతావరణాన్ని ఇలాంటి ట్వీట్స్ తో చాలా విషాదకరం చేశారు అన్నట్టు మాట్లాడారు, అలా ట్వీట్ చేశారు. అండ్ యు క్లియర్లీ డోంట్ నో హౌ హీ ట్రీట్స్ ద ఉమెన్స్ ఇన్ హిస్ ఫ్యామిలీ, స్పెషల్లీ హిస్ గ్రాండ్ డాటర్స్. అసలు చిరంజీవి అనే వాళ్ళు ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళని ఎంత బాగా ట్రీట్ చేస్తారు అనేది మీకు తెలియదు కాబట్టి మీరు అలాంటి ట్వీట్స్ చేశారు. స్పెషల్ గా ఇంట్లో ఉన్న గ్రాండ్ డాటర్స్ అంటే మనవరాళ్ళని ఎంతో చాలా బాగా చూసుకుంటారు చిరంజీవి గారు అని చెప్పడం జరిగింది. వెరీ ఫ్యూ మెన్ కెన్ డూ ఈవెన్ 1% ఆఫ్ వాట్ హీ డస్. చిరంజీవి గారు ఆడవాళ్ళ పట్ల చూపించే గౌరవం, ప్రేమ, దాంట్లో 1% కూడా మీరెవరు చూపించలేరు, అంత బాగా ఆయన చూసుకుంటారని చెప్పి ఆవిడ బాధపడుతూ ట్వీట్ చేయడం జరిగింది. రీసెంట్ గా దీని గురించి ఒక వేదిక పైన లావణ్య గారిని అడిగినప్పుడు కూడా ఆవిడ ఇదే చెప్పారనమాట, నేను మాక్సిమం ట్వీట్స్ ని అవాయిడ్ చేస్తాను, ట్రోల్స్ ని అవాయిడ్ చేస్తాను, అవి అసలు నేను పట్టించుకోను. కానీ ఒక డబల్ హ్యాపీనెస్ అన్నమాట. ఒక మనశంకర్ వరప్రసాద్ ఒక మంచి సక్సెస్, నెక్స్ట్ రామ్ చరణ్ గారి కవల పిల్లలు పుట్టడము, అది ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టడం అనేది
నిజంగా చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం ఇది. చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు చాలా సంతోషంగా ఉన్న టైంలో ఇలాంటి ట్వీట్స్ చేసి చిరంజీవి గారిని అగౌరవపరిచారు కొంతమంది. సో చిరంజీవి గారు మా ఇంటికే కాదు తెలుగు ఫిలం ఇండస్ట్రీలో కూడా ఆయనకి ఒక మంచి పేరు అనేది ఉంది. అంత మంచి గౌరవమైన చిరంజీవి గారిని ఇలా ఒక సోషల్ మీడియాలో చిన్నతనంగా ట్రోల్స్ చేస్తూ ఇలా చేయడం నాకు నచ్చలేదు. సో నేను రియాక్ట్ అవ్వక తప్పలేదు అని చెప్పి లావణ్య త్రిపాఠి గారు చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఒకటే, మనిషికి మానవత్వం ఉండాలి, మినిమం కామన్ సెన్స్ అనేది పనిచేయాలన్నమాట. సో ఇలాంటివి లేనప్పుడే ఇలాంటి చెత్త ట్రోల్స్ చెత్త ట్వీట్స్ చేస్తా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. బట్ వాట్ ఈస్ వాట్, చిరంజీవి గారి గురించి చెప్పే స్థాయి నాకు లేకపోవచ్చు, కానీ చిరంజీవి గారిని మనందరం చూస్తూనే ఉన్నాము. ఈ రోజున ఇండస్ట్రీలో చూసుకుంటే ఒక డైరెక్టర్ల దగ్గర నుంచి ఒక టెక్నీషియన్ల వరకు ప్రతి ఒక్కళ్ళు నా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అని చెప్పుకునే పరిస్థితి ఈ రోజు ఇండస్ట్రీలో తీసుకొచ్చారండి చిరంజీవి గారు. ఆయన పడిన కష్టం అలాంటిది. ఒకప్పుడు చిరంజీవి గారు ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇది ఒక రోడ్డు, ఆ రోడ్ చివర ఎక్కడో ఒక 10 రూపాయల కాగితం ఉంది. నేను అక్కడికి వెళ్ళడానికి దారి మొత్తం ముళ్ళు, ఒక ముళ్ళ బాటలో నేను వెళ్ళాను. నేను ఒక్కొక్క ముళ్ళుని తీసి పక్కన పడేస్తూ, ఒక్కొక్క ముళ్ళు కంపెనీ తీసి పక్కన పడేస్తూ ముందుకెళ్ళి ఆ ప్లాట్ఫామ్ నేను రీచ్ అయ్యాను. ఈ రోజు ఆ ముళ్ళన్నీ నేను తీసిన తర్వాత నా వెనకాల చాలా మంది వచ్చారు. ఇంత మంచి ఒక హైవేని వేశారు ఇండస్ట్రీకి. చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చిన వాళ్ళలో ఇప్పుడున్న ఆర్టిస్టులలో కానీ ఇప్పుడున్న డైరెక్టర్లో 50% ఆఫ్ పీపుల్స్ వచ్చేసి చిరంజీవి గారి ఫ్యాన్స్, ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన పర్సన్స్. అంత ఉన్నతమైన స్థాయి ఆయనకుంది, అంత మంచి మనసు ఆయనకుంది. అలాంటి చిరంజీవి గారి పైన ఇలాంటి ట్రోల్స్ అనేవి దయచేసి ఇకనైనా ఆపండి. చిరంజీవి గారనే కాదు, ఎవరిపైన కూడా ట్రోల్స్ చేసే రైట్స్ మనకు లేవు. ఎందుకంటే ఇలాంటి మాట మనల్ని అంటే ఆ బాధ ఏంటనేది మనకు తెలుస్తుంది. ఎదుటి మనిషిని మనం ఈజీగా ఒక మాట అనేస్తాం, కానీ అది మనం తిరిగి తీసుకోలేం. మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి. ఒక మనిషి మీద ట్వీట్ చేసేటప్పుడు, వాళ్ళని ట్రోల్ చేసేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారని మినిమం కామన్ సెన్స్ ఉండాలి. కష్టే ఫలి అన్నారు పెద్దలు, దానికి నిదర్శనం ఈ రోజు ఇండస్ట్రీలో చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారినే మీరు ట్రోల్ చేసేది, అలాంటి చిరంజీవి గారి మీద మీరు ట్వీట్స్ చేసేది. అంటే చిరంజీవి గారు సైలెంట్ గా ఉన్నారు, మౌనం పాటిస్తున్నారు, ఏం చేయలేరు, ఏం చేయరు అని అనుకుంటే అది మీ పొరపాటు. ఎందుకంటే చిరంజీవి గారు మౌనంగా ఉన్నా సరే, చిరంజీవి గారిని ఒక మాట అంటే ఊరుకోకుండా రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చి చెప్పులు తీసుకొని కొట్టే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు బయట. సో ఒకళ్ళ మీద ట్వీట్స్ చేసే ముందు, ఒకళ్ళ మీద ట్రోల్స్ చేసే ముందు వెనక ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇట్స్ యువర్ రఘురామోరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్.